4 letters are inserted in corresponding post boxes, then how many ways of dearrangement? Answer me, Amma. Six letters. డిఅరేంజ్మెంట్ ఫార్ములా 6 లెటర్స్ ఉన్నాయి, కరస్పాండింగ్ 6 పోస్ట్ బాక్సెస్ ఉన్నాయి. అంటే మన దగ్గర ABCDEF 6 లెటర్స్ ఉన్నాయి అండ్ కరస్పాండింగ్ 6 పోస్ట్ బాక్సెస్ ఉన్నాయి. దేనిది దానికి ఇది ఇంట్లో వేసేసారు, ఇది ఇంట్లో వేయడం, ఇది ఇంట్లో వేయడం, ఇంట్లో ఏ పోస్ట్ బాక్స్లో ఆ లెటర్ వేస్తే అది అరేంజ్మెంట్. కానీ డిఅరేంజ్మెంట్ ఏ పోస్ట్ బాక్స్లో కాకుండా బిలో వేయడం, సిలో వేయడం, డిలో, అట్లా ఓవరాల్ డిఅరేంజ్మెంట్స్ ఎన్ని చేయొచ్చు. ఫార్ములా ఉంది. ఎన్ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఉన్నాయి, ఎన్ నెంబర్ ఆఫ్ ఎన్వలప్స్ ఉన్నాయి. వాట్ ఈస్ ద ఫార్ములా? n factorial by 1 by 2 factorial minus 1 by 3 factorial plus 1 by 4 factorial up to 1 by n factorial is the answer. చెప్పండి ఆన్సర్ చెప్పండి. ఎన్ని అంటే మనకి 1 2 3 4 5 6 factorial minus 1 by 3 factorial plus 1 by 4 factorial minus 1 by 5 factorial plus 1 by 6 factorial. ఆల్రెడీ నిన్న చేసినాం ఇట్లాంటి సిక్స్ ఆబ్జెక్ట్స్ నిన్న చేసినాం. మీకు ఆల్రెడీ రిజర్వ్డ్ గుర్తుపెట్టుకోండి అన్న. 265. ఈ ఆన్సర్స్ గుర్తుపెట్టుకోండి అన్న. 2 ఆబ్జెక్ట్స్ ఉంటే ఆన్సర్ ఈస్ 3 ఆబ్జెక్ట్స్ ఉంటే 2 అని, 4 ఉంటే ఎంత అమ్మ? 50 9 5 ఉంటే 44, 6 ఉంటే 256, 265. పర్మిటేషన్స్ అయిపోయిందమ్మా. ఇప్పటిదాకా పర్మిటేషన్స్ మనం అరేంజ్మెంట్తోని చేసినాం. ఇప్పటిదాకా మన టాపిక్ మొత్తం అరేంజ్మెంట్. పర్మిటేషన్లో 1 2 3ని అరేంజ్ చేసినాం. ఎట్లా అరేంజ్ చేసినాము? 1 2 3 లాగా 3 1 2 1 3 1 2 1 3 ఇట్లా. అండ్ ఇంకా పాసిబిలిటీస్ ఏంటి? 2 3 1 ఇంకొకటి ఉంటుంది 3 2 1. 6 వేస్లో అరేంజ్ చేసినాం. ఈ అరేంజ్మెంట్లో మళ్ళీ సెలెక్షన్. నాకు ఇది సెలెక్ట్ చేయాలి, ఇది కాంబినేషన్. ఇప్పుడు పర్మిటేషన్ ఏంటి? సమ్ నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని అరేంజ్ చేసినాము. ఆ తర్వాత కాంబినేషన్ ఏంటి? సెలెక్షన్ ఆర్ చూజింగ్. ఇప్పుడు కాంబినేషన్.
సెలెక్షన్ ఆర్ చూసింగ్, దట్ ఈస్ ఎన్ ఆబ్జెక్ట్స్లో నుంచి ఆర్ సెలెక్ట్ చేస్తాం, అక్కడ ఎన్పిఆర్, ఇక్కడ ఎన్సిఆర్, ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్. సార్ ఒకసారి స్క్రీన్ ఉందా? ఓకే సార్. ఫైవ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయమ్మా, 2 ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేయండి. ఎనీ 2 ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేయాలి అంటే 5 ఆబ్జెక్ట్స్ సెలెక్టింగ్ 2 ఆబ్జెక్ట్స్, దట్ ఈస్ 5 ఫ్యాక్టోరియల్ బై 5 మైనస్ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. దీన్ని ఎట్లా రాస్తాం? 5 ఫ్యాక్టోరియల్ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 బై 5 మైనస్ 2 అంటే 3 ఫ్యాక్టోరియల్, 3 ఇంటూ 2 ఇంటూ 1 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్, 2 ఇంటూ 1. ఇదంతా చేస్తాం. సంథింగ్ ఆన్సర్ ఎంత వస్తుంది? ఫైనల్ ఆన్సర్ 10 వస్తుంది. దీన్ని మనం ఇదంతా రాయకుండా ఈజీగా రాయడం ఎట్లా తెలుసా? కాంబినేషన్లో ఇదొక ఈజీ వే అమ్మ. కాంబినేషన్ని ఇదంతా చేయకుండా 5C2 అంటే కింద 2 ఉంది కదా, అంటే 5ని 5 రాయాలి. అండ్ నెక్స్ట్ నెంబర్ ఏంటి? ఇంటూ 4. కింద 2 ఉంది కాబట్టి జస్ట్ పైన 2 నెంబర్స్ డివైడెడ్ బై 2 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 2 రాసేయాలి. లేదంటే మీ దగ్గర 4C3 ఉంది, 4C3 ఉందంటే దీన్ని ఎట్లా రాయొచ్చు? కింద 3 ఉంది కాబట్టి పైన 4 డిజిట్స్ వేయాలి. 4 ఇంటూ 3 ఇంటూ 2 అండ్ కింద 3 ఉంది కాబట్టి 3 డిజిట్స్. ఇట్లా ఇదంతా రాసే బదులు ఇట్లా రాసిన ఒకటే ఆన్సర్. చూడండి, 2 ఆన్సర్ 2 2 ఆన్సర్ 10. ఇంత ఈజీగా చేసిన ఆన్సర్ కరెక్టే వస్తుంది, ఇదంతా చేసిన ఆన్సర్ అంతే వస్తుంది. ఇవి చెప్పండి అమ్మ నాకు ఆన్సర్స్ ఫాస్ట్గా. అమ్మ ఇది గుర్తుపెట్టుకోండి, ఎన్సిఆర్ అన్న ఎన్సిఎన్-ఆర్ అన్న ఒకటే అమ్మ. ఇది ఎందుకు ఈ ఫామ్లో మీరు రాసుకోండి, ఎందుకంటే ఇది చేయడం మీకు కష్టమవుతుంది. 12 ఉంది, 10 ఉంది, సరే కింద 10 ఉంది కాబట్టి పైన 10 నెంబర్స్ రాయాలి. 12 ఇంటూ 11 ఇంటూ 10 ఇంటూ అట్లా 10 నెంబర్స్ రాయాలంటే కష్టం అవుతుంది కదా సార్, పెద్దగా అయిపోతే టైం పడుతుంది అంటారు కదా. అప్పుడు ఈ ఫామ్లో యూజ్ చేయాలి. ఎన్సిఎన్-ఆర్గా రాయొచ్చు కదా, అంటే ఎన్ అంటే 12, సి n-r, 12 మైనస్ 10 ఎంత? 2. ఇప్పుడు ఇది అన్నా ఒకటే. ఇది చేయడం ఈజీ కదా ఇప్పుడు నీకు.
12 into 11 by 2 into 1. 6 11 66 ఆన్సర్. మీరు దీన్ని చేసిన 66 వస్తుంది, దీన్ని చేసిన 66 వస్తుంది. ఇప్పుడు దీనికి కూడా కింద నెంబర్ పెద్దగా ఉంది కాబట్టి సేమ్ ఈ ఫామ్లో యూజ్ చేయండి. దీన్ని ఎట్లా రాయొచ్చు ఇంకా 10c 10 minus 7 is 3 అంటే 10 into 9 into 8 by 3 into 2 into 1. 3 1 जा 3 3 जा 1 जा 4 जा 12 into 10 is 120. ఇది ఈజీగా ఉంది కాబట్టి నో నీడ్. 10 into 9 into 8 by 3 into 2 into 1 120. సేమ్ ఇది సేమ్ కదా. అండ్ ఇది సేమ్ మళ్ళీ చూడండి 66 ఆన్సర్. వచ్చాయమ్మా అందరికి ఆన్సర్స్? ఒక్కళ్ళు కూడా ఆన్సర్ చేయట్లేదు నేను చెప్పే వరకు. కాంబినేషన్లో 2 types ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతామా. నాన్ ఐడెంటికల్ అండ్ ఐడెంటికల్. నాన్ ఐడెంటికల్ అంటే డిఫరెంట్ ఆబ్జెక్ట్స్, ఆల్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అంటే 1 2 3 4 up to n అన్నీ డిఫరెంటే కదా. ఐడెంటికల్ అంటే సేమ్ ఇప్పటిదాకా మనం పర్మిటేషన్లో రిపీటెడ్ నాన్ రిపీటెడ్ విత్ రిపిటేషన్ వితౌట్ రిపిటేషన్ ఎట్లనో ఇలా నాన్ ఐడెంటికల్. ఐడెంటికల్ అంటే ఏంటి, 1s కానీ 2s కానీ ఇట్లా, లేదా ఒక 10 bananas 9 apples ఇలా ఐడెంటికల్ ఉన్నాయి కదా. 10 bananas ఉన్నాయి అంటే సేమ్ బనానాస్ ఉన్నాయి, సేమ్ యాపిల్స్ ఉన్నాయి, అట్లా ఐడెంటికల్ నాన్ ఐడెంటికల్ క్వశ్చన్స్ ఉంటాయి. NCR also equal to NCR minus n minus r. ఇది మీకు చాలా దగ్గర యూజ్ అవుతాం మా ఫార్ములా. అండ్ ఇంకోటి NCX ఈక్వల్ టు NCY అని క్వశ్చన్లో కనిపిస్తే x ప్లస్ వై ఈక్వల్ టు n అవుతుందమ్మా. అండ్ x ఈక్వల్ టు వై కూడా అవుతుంది. ఎక్స్ ప్లస్ వై రెండు చేస్తే n వాల్యూ వస్తుంది. అండ్ ఎక్స్ వై రెండు వాల్యూస్ ఈక్వల్ ఉంటాయి. అండ్ మెయిన్ ఫార్ములా NCR ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. ఇవన్నీ ఫార్ములాస్ రాసుకోండి అమ్మా. NC0 అమ్మా క్లాస్లో ఓకే సార్. NCN ఆల్సో ఈక్వల్ టు మీకు చెప్పిన ఫార్ములా ప్రకారం NCN ఆల్సో ఈక్వల్ టు NC0నా, ఎందుకంటే NCR ఆల్సో ఈక్వల్ టు NCN మైనస్ R అన్నా కదా. అంటే n కింద ఏం చేస్తున్నాం n మైనస్ R చేస్తున్నాం, సేమ్ n
కింద ఏం చేయాలి, n మైనస్ n చేయాలి, 0 అయితే. అండ్ NC1 ఆల్సో ఈక్వల్ టు NC n మైనస్ 1. NC2 అంటే ఆల్సో ఈక్వల్ టు NC -2. మీకు ఇప్పుడే చెప్పిన NCX NCY ఈ కండిషన్లో ఏమవుతుంది, R అండ్ SR ఏమవుతుంది, రిలేషన్ ఏంటి ఆర్కి ఎస్కి? R plus S equal to N. R equal to S. R ఈక్వల్ టు S, R ప్లస్ S ఈక్వల్ టు N. అమ్మా ఇది మెయిన్ ఇంపార్టెంట్ అమ్మ. వీటిపైన డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతుండే ఈ ఫార్ములా పైన అయితే. NCR ప్లస్ NCR మైనస్ 1 ఈక్వల్ టు N ప్లస్ 1 CR. ఎంసెట్లో మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ అమ్మా, డైరెక్ట్ ఫార్ములా పైన. సిక్స్ షిఫ్ట్స్ ఉంటే కంపల్సరీ అది 4 షిఫ్ట్లలో ఈ క్వశ్చన్ పక్కా. ఇది ఒక 2 షిఫ్ట్స్లో రాకపోవచ్చు, కానీ 6 షిఫ్ట్స్లో 4 షిఫ్ట్లలో కంపల్సరీ ఈ క్వశ్చన్ వస్తుంది. NCR by NCR minus 1 ఈక్వల్ టు N మైనస్ R ప్లస్ 1 by R. ఇది కూడా ఇంపార్టెంట్. ఈ 3 మెయిన్ ఇంపార్టెంట్ అమ్మా. దీనికి ఎగ్జాంపుల్ చూస్తే అండ్ ఇంకొకటి NCR ఆల్సో రిటర్న్ యాజ్ N by R ఈ ఫార్ములా ఏంటంటే NCRని ఇంకో విధంగా ఎట్లా రాయొచ్చు అంటే N by R చేయాలి ఫస్ట్, Nలో నుంచి ఒకటి తీసేయాలి, Rలో నుంచి ఒకటి తీసేయాలి. NCR మనకు జనరల్గా ఏం రావచ్చు, NCRని N ఫ్యాక్టోరియల్ బై N మైనస్ R ఫ్యాక్టోరియల్ ఇంటూ R ఫ్యాక్టోరియల్ ఇట్లా రాయొచ్చు కదా. దాన్నే ఈ విధంగా ఇది వన్ ఆఫ్ ది డిఫరెంట్ వే NCRని రాయాలి. N by R చేయాలి, Nలో నుంచి -1, Rలో నుంచి -1. వీటి ఆన్సర్ చెప్పండి మనకు.
చూడండి ఇక్కడ ఎన్ ఉంది, ఎన్ ఉంది, ఎన్ మైనస్ ఆర్ ఉంది, ఆర్ ఉంది, ఆర్ మైనస్ వన్ ఉంది, ఆర్ ఉంది. సేమ్ ఇదే ఫార్ములా, ఫస్ట్ ఫార్ములా మీకు ఇంపార్టెంట్ అని చెప్పిన. ఎన్ ఉంది, ఎన్ ఉంది, ఒక ఆర్ ఉంది, ఆర్ మైనస్ వన్ ఉంది, ఎన్ సేమ్ ఉంది. ఇక్కడ ఆర్ ఆర్ ఎట్లుంది, ఆర్ ఉంది, ఆర్ కంటే ఒకటి తక్కువ ఉంది. దాన్ని ఎట్లా రాయొచ్చు, ఎన్ ప్లస్ వన్ సి ఆర్గా రాయొచ్చు. సేమ్ ఇది కూడా అంతేనా, ఎన్ ఉంది, ఎన్ ఉంది, ఈక్వల్ ఉన్నాయి. ఆర్ ఉంది, ఆర్ కంటే ఒకటి తక్కువ ఉంది, అంటే ఎన్కి ఒకటి ప్లస్ వన్ చేయాలి. సి ఆర్లలో ఏది రాయాలి, పెద్ద ఆర్ రాయాలి. పెద్ద ఆర్ అంటే ఈ ఆర్. ఆన్సర్ ఈస్ ఎన్ ప్లస్ టూ సి ఆర్. సేమ్ ఇక్కడ కూడా ఎన్ సేమ్ ఉంది, ఆర్ ఉంది, ఆర్ మైనస్ వన్ ఉంది. చూడండి ఆర్ అంటే ఆర్ ప్లస్ త్రీ, ఆర్ మైనస్ వన్ చూడండి 3 మైనస్ 1 అంటే 2 అవుతుంది. అంటే ఎన్కి ప్లస్ వన్ చేయాలి, 3n ప్లస్ వన్ సి. ఆర్లలో పెద్ద ఆర్ ఏది, అది రాయాలి. ఇది ఆన్సర్ ఇస్ దిస్. ఈ ఫార్ములా కూడా ఉందాం మీ దగ్గర, ఎన్సిఆర్ మైనస్ వన్, ఎన్ మైనస్ ఆర్, ఆర్ అంటే ఇది, ప్లస్ 2/r. క్లియరా? ఇంకొక క్వశ్చన్ ఇస్తా చేయండి వాటిపై. సార్ ఒకసారి స్క్రీన్ పైకి అనండి. ఓకే సార్. ఈ ఆన్సర్ చెప్పండి అమ్మా. సార్ 39C5. 39C5 C5. అట్లయితే చెప్పినావమ్మా. సార్ ఐపీలో ముందు సాల్వ్ చేసాం సార్. ఇదే సేమ్ ఇదే సాల్వ్ చేశారా? ఎస్ సార్. ఓకే గుడ్. ఐపీలో కూడా ఉంది, ఇది లాంగ్ ఆన్సర్ కదా ఐపీలో. ఎస్ సార్. ఓకే, ఇప్పుడు ఇది మనం చెప్పిన ఫార్ములా టైప్. ఆన్సర్ 39C4. 4 5 వస్తుంది. 5 సార్. ఓకే, ఇది ఎంసెట్లో కూడా వచ్చిందమ్మా, డైరెక్ట్ క్వశ్చన్ వచ్చింది ఇది. ఇప్పుడు 2021లో వచ్చింది. మీరు అవును ఇది గుర్తుపెట్టుకోండి, మీ ఐపీలో లాంగ్ క్వశ్చన్స్ చేస్తారు కదా, అవే డైరెక్ట్ దిగిపోతాయి ఒక్కొక్కసారి. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం అయితే కంపల్సరీ దిగుతాయి. మీ లాంగ్ క్వశ్చన్స్ డైరెక్ట్ ఆన్సర్స్ గుర్తున్నాయి అనుకో, మీకు పెట్టేయచ్చు ఇట్లా. ప్రతి షిఫ్ట్లో రిపీట్ అవుతాయి ఏదో ఒకటి. మీ ఐపీఎల్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్ దిగుతాయి కొన్ని చాప్టర్స్లో. మోస్ట్లీ మీ టెక్స్ట్ బుక్లలో సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ అని ఉంటాయి, అవే వస్తాయి, అవిట్లలో నుంచే వస్తాయి అమ్మ.
చేయండి మీ క్వశ్చన్ చేయండి. సెలెక్షన్. చేస్తున్నారా చెప్పాలా? అర్థమైందా క్వశ్చన్? 12 ప్లేయర్స్ ఉన్నారు. 12 ప్లేయర్స్ అర్థం కాలేదు క్వశ్చన్? No, sir. 18 ప్లేయర్స్ ఉన్నారు మన దగ్గర. క్రికెట్ టీం కోసం 12 ప్లేయర్స్ని సెలెక్ట్ చేయాలి. అంటే మనం నార్మల్ ఆన్సర్ ఏంటి? సెలెక్షన్ 18 ప్లేయర్స్ నుంచి 12 ప్లేయర్స్ని సెలెక్ట్ చేయాలంటే ఏం రాస్తాం? 18C12 కదా. ఓన్లీ క్వశ్చన్ ఇదే అడిగితే ఆన్సర్ ఇది, కానీ ఈ కండిషన్స్ అడుగుతుండు. ఏంటి? ఇఫ్ 3 పర్టిక్యులర్ ప్లేయర్స్ ఆల్వేస్ ఇంక్లూడెడ్. ఒక ముగ్గురు ప్లేయర్స్ అంట కంపల్సరీ ఇంక్లూడ్ కావాలంట టీంలో. ఆ ముగ్గురు ఎగ్జాంపుల్ ధోని, విరాట్, రోహిత్ అనుకోండి. ఆ ముగ్గురు కంపల్సరీ ఉండాలి టీంలో. అంటే 18లో మనకి ఎంతమంది కావాలి? 12 మెంబర్స్ కావాలి కదా. ఈ 12లో 18లో నుంచి ఎంతమంది ఫిక్స్డ్? 3 అనేది ఫిక్స్డ్, కంపల్సరీ ఫిక్స్డ్ అయి ఉండాలి. ఆ 3 రోహిత్, విరాట్, ధోని. ఇంకెంతమంది ఉంటారు ఇక్కడ? 3 అనేది ఫిక్స్ అయిపోయారు 12 మెంబర్స్లో. ఇంకా మన దగ్గర 15 ఉన్నారు కదా. ఈ 15లో ఇంకెంతమంది కావాలి? 12లో 3 అయిపోయారు, ఇంకెంతమంది కావాలి? 9 members. 9. అంటే దీన్ని ఎట్లా రాయొచ్చు కాంబినేషన్స్లో? C ఈ 3 అవసరం లేదు, ఆల్రెడీ వాళ్ళు సెలెక్టెడ్ కదా. 15C9. 15C9. అండ్ ఇంకో సెకండ్ క్వశ్చన్ ఏమంటుండో? ఇఫ్ 2 పర్టిక్యులర్ ప్లేయర్స్ ఎక్స్క్లూడెడ్. ఇద్దరు 18లో ఒక ఇద్దరు అసలే వద్దంట నాకు. 18లో ఇద్దరిని రిజెక్ట్ చేసేస్తున్నాను. అంటే నా దగ్గర ఇంకా ఉండేది ఎంత? 16. 16లో నుంచి ఎంత కావాలి నాకు? 12 కావాలి కదా. కావాల్సిన ప్లేయర్స్ 12, అంటే 16C12 ఇస్ ద ఆన్సర్. థర్డ్ క్వశ్చన్ ఏమంటున్నాడు? ఇఫ్ 3 పర్టిక్యులర్ ప్లేయర్స్ ఆర్ ఇంక్లూడెడ్ అండ్ 2 పర్టిక్యులర్ ప్లేయర్స్ ఆర్ ఎక్స్క్లూడెడ్.
ఆన్సర్ అప్పుడు ఏమవుతుంది? మన దగ్గర 18 ఉన్నారు. ఈ 18లో ముగ్గురు కంపల్సరీ ఇంక్లూడెడ్, అంటే 3 ఫిక్స్ అయిపోయారు 18లో నుంచి. మన దగ్గర ఇంకా 15 మెంబర్సే ఉన్నారు. ఈ 15లో ఒక ఇద్దరు మనకు అసలే తీసుకోవద్దు వాళ్ళిద్దరిని అనేటోళ్ళు ఉన్నారు, అంటే ఇద్దరిని తీసేస్తున్నాం. మన దగ్గర ఉన్నది ఇంకా 13. 3 ఫిల్ అయిపోయారు ఆల్రెడీ, 13 మెంబర్స్ ఉన్నారు. ఇంకా 13లో నుంచి ఇంకెంత కావాలి? ఇంకా 9 కావాలి. ఆన్సర్ ఈస్ 13C 9. ఇంతేనా? అర్థమైనా అమ్మ ఈ క్వశ్చన్స్? ఇట్లా అడుగుతాడమ్మా మీకు సెలెక్షన్స్ కాంబినేషన్స్లో. ఫైవ్ లెటర్స్ని చూస్ చేసుకోమంటున్నామా. చూజింగ్ అంటే మళ్ళీ కాంబినేషన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఆ 5 లెటర్స్ని చూస్ చేసుకోవాలి. ఆ 5 లెటర్స్ని ఎట్లా ఉండాలి? ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయాలి. అరేంజ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ రాస్తే మనం చూస్ చేసుకున్న 5 లెటర్స్లో ఎం అనేది మిడిల్లో ఉండాలంట. అంటే ఇదొక క్లూ అన్నట్టు, ఎం అనేది మిడిల్లో ఉండాలి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాస్తే ఎం కంటే ముందు ఎన్ని ఉంటాయి? ఇంకా ఏబిసిడీలు, ABCDEFGHIJK KL 12 ఉంటాయి ఇటు సైడ్ కదా. ఇది మిడిల్లో ఉంది. అదొక కండిషన్ ఇచ్చుడు, ఎం లెటర్ షుడ్ ఇన్ మిడిల్. అండ్ ఇటు సైడ్ ఎన్ని ఉంటాయి? MLNOPQRST ఇది 13 ఉంటాయి. ఇవే ఇందులో నుంచి ఎన్ని సెలెక్ట్ చేయాలి? మనము 5 సెలెక్ట్ చేయాలి. ఎం అనేది మిడిల్లో ఉండాలి, అంటే ఇటు సైడ్ ఇంకో 2 సెలెక్ట్ చేసుకోవాలి, ఇటు సైడ్ ఇంకో 2 సెలెక్ట్ చేసుకోవాలి. అంతేనా మన ఆన్సర్? 5 అయిపోతాయి. ఇటు సైడ్ ఒక 2 లెటర్లు సెలెక్ట్ చేసుకోవాలి, ఇటు సైడ్ ఒక 2 లెటర్లు సెలెక్ట్ చేసుకోవాలి. ఆ లెటర్స్ ఏంటి మనకి ఇప్పుడు? KLNO KLMNO. ఇంతేనా? ఎం అనేది మిడిల్లో వచ్చింది. ఈ 5 లెటర్స్ అనేటి ఆన్సర్. కానీ మన ఆన్సర్ ఎట్లుంటుందా? ఎట్లుంటుంది? 12లో నుంచి 2 సెలెక్ట్ చేసుకున్నాము అంటే 12C 2. అండ్ ఇది ఆర్ టైప్ కాదు, అండ్ టైప్. అండ్ అంటే ఏం చేస్తాం? ఇంటూ కదా. ఎస్ సార్. 13లో నుంచి ఇంకా 2 సెలెక్ట్ చేసుకున్నాము. ఇట్ ఈస్ ఆన్సర్. ఇట్లనే ఉండొచ్చు ఆన్సర్, లేదంటే డైరెక్ట్ న్యూమరికల్ వాల్యూ 12C2 అంటే ఎట్లా రాస్తాం? 12 × 11 11/2 × 1 ఇంటూ 13C2 అంటే 13 × 12/2 × 1. 12 1 12 2 6 6. ఆన్సర్ సంథింగ్ 5148 వస్తుంది. నిన్న ఒకరు అడిగారు క్వశ్చన్, మీరు క్వశ్చన్ ఎట్లా వస్తాయి సార్ అని అడిగారు. అందుకని మీకు క్వశ్చన్ ఫుల్ రాస్తున్నా. క్వశ్చన్స్ ఇట్లనే వస్తాయి.
ఇది కూడా అందుకనే ఫుల్గా రాసిన క్వశ్చన్. నేను ఈరోజు చెప్పంగానే మీరు వీటి పైన ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే మీకు క్వశ్చన్స్ ఎట్లా వస్తున్నాయి అని అర్థమవుతుంది. మోడల్స్ మాత్రం కంపల్సరీ ఇవే రిపీట్ అవుతాయి అమ్మ, అందులో డౌట్ లేదు. బట్ క్వశ్చన్ లెంత్, ఆ సెంటెన్స్ ఫార్మేషను అటు ఇటు అవుతుంది. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి సెంటెన్స్ ఫార్మేషను. ఏం చేస్తుంది మరి? అయ్యో అర్థం కావట్లేదు ఏం చేయాలి. మ్యాథ్సా? అవన్నీ స్టోన్స్ అవి ఉన్నా స్టోన్స్ చిట్లు వేసిన కదా అవి. అట్లనే కొంచెం ఫుడ్ అయిపో ఇంకా ఫుడ్ లేకపోతే కొద్దిగా కంప్లీటెడ్ అమ్మా. గ్రూప్ ఏలో 7 బాయ్స్ ఉన్నారమ్మా, 3 గర్ల్స్ ఉన్నారు. గ్రూప్ బిలో 6 బాయ్స్ ఉన్నారు, 5 గర్ల్స్ ఉన్నారు. అయితే ఒక కమిటీ స్కూల్ ఆర్ కాలేజ్లో ఒక కమిటీ ఫామ్ చేయాలనుకుంటున్నారు. అందులో 8 మెంబర్స్ కావాలమ్మా. 8 మెంబర్స్ కావాలి. ఆ 8 మెంబర్స్ ఎట్లుండాలంటే 4 బాయ్స్ ఉండాలి, 4 గర్ల్స్ ఉండాలి. ఇది కండిషన్. గ్రూప్ ఏ కన్సిస్ట్ క్వశ్చన్ ఎట్లా ఫామ్ చేస్తాడు? గ్రూప్ ఏ కన్సిస్ట్ 7 బాయ్స్ 3 గర్ల్స్ అండ్ గ్రూప్ బి కన్సిస్ట్ 6 బాయ్స్ అండ్ 5 గర్ల్స్. చూస్ దెమ్ టు ఫార్మ్ ఏ కమిటీ ఆఫ్ 8 మెంబర్స్ మస్ట్ కంటైన్ 4 బాయ్స్ అండ్ 4 గర్ల్స్ అంటాడు. చూజ్ అంటుంది కాబట్టి ఇది కాంబినేషన్. అంతేనా? గ్రూప్ ఏలో మనకి ఎంత ఉన్నారు? 7 బాయ్స్ ఉన్నారు, 3 గర్ల్స్ ఉన్నారు. గ్రూప్ బిలో 6 బాయ్స్ ఉన్నారు, 5 గర్ల్స్ ఉన్నారు. సెలక్షన్ ఏంటి? 4 బాయ్స్ ఉండాలి, 4 గర్ల్స్ ఉండాలి. సార్ ఒకసారి క్వశ్చన్ చూపిరా? క్వశ్చన్లో ఈ డాటా ఇచ్చిండమ్మా. ఇది మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన కండిషన్. అండ్ ఇంకో కండిషన్ ఇచ్చిండమ్మా మీ క్వశ్చన్లో రాయడం మర్చిపోయినా.
గ్రూప్ ఏ నుంచి కంపల్సరీ 5 మెంబర్స్ ఉండాలంట. గ్రూప్ బి నుంచి కంపల్సరీ 3 మెంబర్సే ఉండాలంట. ఇది ఒక కండిషన్. మళ్ళీ గ్రూప్ ఏలో 7 బాయ్స్ 3 గర్ల్స్ ఉన్నారు. గ్రూప్ బిలో 6 బాయ్స్ 5 గర్ల్స్ ఉన్నారు. కమిటీకి 8 మెంబర్స్ కావాలి. గ్రూప్ ఏ నుంచి 5 మెంబర్స్ సెలెక్ట్ చేయాలి. గ్రూప్ బి నుంచి 3 మెంబర్స్ సెలెక్ట్ చేయాలి. ఓవరాల్గా 4 బాయ్స్ 4 గర్ల్స్ ఉండాలి. గ్రూప్ ఏ నుంచి మనకి 5 మెంబర్స్ సెలెక్ట్ కావాలి. గ్రూప్ బి నుంచి 3 మెంబర్స్ సెలెక్ట్ కావాలి. అప్పుడు 8 అవుతారు. ఇక్కడ 5 అంటే ఎట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు? 4 బాయ్స్ 1 గర్ల్ సెలెక్ట్ చేయొచ్చు. 3 బాయ్స్ 2 గర్ల్స్ సెలెక్ట్ చేయొచ్చు. 2 బాయ్స్ 3 గర్ల్స్ సెలెక్ట్ చేయొచ్చు. ఇక్కడ 0 బాయ్స్ 3 గర్ల్స్ లేదా 1 బాయ్ 2 గర్ల్స్ లేదా 2 బాయ్స్ 1 గర్ల్. ఇది అండ్ ఇదా, ఇది ఆర్ ఇదా, మిడిల్లో ఆర్ వస్తుందా అండ్ వస్తుందా? ఈ రెండు కాంబినేషన్స్ ఈ 3 వేస్లో ఏదైనా ఒక చూజ్ చేసుకోవచ్చు. ఇది ఆర్ ఇది ఆర్ ఇది. 8 కావాలంటే 8 అవుతారు. మిడిల్లో ప్లస్ వస్తుందా మల్టిప్లై వస్తుందా? ప్లస్. ప్లస్. ఎందుకంటే ఇది అండ్ ఇది. కొంతమంది మల్టిప్లై పెట్టవచ్చు అందుకనే. ఇప్పుడు ఓవరాల్ ఆన్సర్ ఏంటి? ఫస్ట్ గ్రూప్లో 7 బాయ్స్ ఉన్నారు అంటే 4 సెలెక్ట్ చేస్తున్నాం. 7C 4. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ప్లస్ వస్తుందా మల్టిప్లై వస్తుందా? ఇది అండ్ కాదు, ఇది అండా ఆరా? 4 బాయ్స్ అండ్ 1 గర్ల్ అండ్ మల్టిప్లై వస్తుంది ఈ రెండింటి మధ్యలో. 3 గర్ల్స్ నుంచి 1 గర్ల్ సెలెక్ట్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ ప్లస్ ఏనా అమ్మా? ఒకసారి చెప్పండి. మీకు ఇదే కన్ఫ్యూజ్ అయ్యి చూడు. మల్టిప్లై ఎప్పుడు? అండ్ వచ్చినప్పుడు. అడిషన్ ఆర్ వచ్చినప్పుడు అని చెప్పిన. ఇప్పుడు ఇక్కడ అండ్ వస్తుందా ఆర్ వస్తుందా? చూడండి, మీ కన్ఫ్యూజన్ వల్ల నన్ను కూడా తప్పు రాపిచ్చేసారు ఆన్సర్. ఇక్కడ అండ్ అమ్మా 4 అండ్ 1 అండ్ 0 అండ్ 3 కలిపితేనే కదా 8 అయ్యేది. 4R 1R 0R 3R అంటే 8 అవుతుందా? అన్నింటికి అండ్ పెడితేనే కదా 8 అయ్యేది. ఇక్కడ కూడా మల్టిప్లై ఇంటూ 0 కాబట్టి నో నీడ్ టు రైట్. 3 గర్ల్స్ సెలెక్షన్స్. ఎంతమంది? 5 గర్ల్స్ నుంచి 5C3. ఇదొక సెలెక్షన్ అయిపోయింది. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో అండ్ ఆరా? ఇది ఆర్ ఇది ఆర్ ఇది. ఇప్పుడు ఆర్ వస్తుంది. ఆర్ అంటే ప్లస్.
మళ్ళీ ఇదంతా రాయాలి. 7 నుంచి 3 సెలెక్షన్స్ ఇంటూ 3 నుంచి 2 సెలెక్షన్స్ ఇంటూ 6 నుండి 1 సెలెక్షన్ ఇంటూ 5 నుండి 2 సెలెక్షన్ అయిపోయింది. ఆర్ ఇది 7C2 ఇంటూ 3C3 ఇంటూ 6C2 ఇంటూ 5C1. ఇదమ్మా ఆన్సర్. మీరు ఈ క్వశ్చన్లో ఇక్కడ మెయిన్ రోల్ ఏంటంటే ఎక్కడ అండ్ పెట్టాలి, ఎక్కడ మల్టిప్లై పెట్టాలి, ఎన్ని వేస్ ఆఫ్ అరేంజ్మెంట్, ఇవి తెలిసి ఉండాలి. అప్పుడే ఆన్సర్ వస్తుంది. చూడండి ఇన్ని వచ్చినాయి మనకి, ఇందులో ఒక్కటి పోయినా మీకు ఆన్సర్ తప్పు పోతుంది. క్లియర్ అమ్మా? అర్థమైందా? నెక్స్ట్ వెళ్దామా? అమ్మా ఇది ఇట్లాంటి టైప్ మోడల్ అడిగింది అనుకోండి, ఆన్సర్ ఏం చేయాలి చూడండి. టర్మ్స్ చూడండి, ఇదొక టర్మ్, ఇదొక టర్మ్, ఇదొక టర్మ్ అండ్ ఇదొక టర్మ్. ఇట్లా 0 + 12 12, 8 + 20 28. ఇక్కడ సేమ్ 8 + 20 28, 1 + 11 12. చూడండి ఇక్కడ ఆర్ అనేది 12 వచ్చింది, ఎన్ అనేది 28 వచ్చింది. సేమ్ ఎన్ 28 వచ్చింది, ఆర్ 12 వచ్చింది. ఇక్కడ కూడా 28 వస్తుంది, 12 వస్తుంది, 28 12. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగిందంటే ఓవరాల్ ఆన్సర్ ఈస్ 28. ఓవరాల్ ఆన్సర్ పైన ఏమొస్తుంది సి, కింద ఆన్సర్ ఏమొస్తుంది అదే ఆన్సర్. ఈ టైప్ ఆఫ్ మోడల్ వస్తే షార్ట్ కట్. మీరు మొత్తం ఆన్సర్ చేయనవసరం లేదు.
నాన్ కాన్జుగేటివ్ సెలక్షన్ టైప్ ప్రాబ్లమ్స్ అడుగుతారమ్మా. అంటే ఆబ్జెక్ట్స్ 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయనుకోండి, సెలక్షన్ ప్రాబ్లమే. కాంబినేషన్స్ నాన్ కాన్జుగేటివ్, ఇందులో నుంచి సెలెక్ట్ చేయండి కానీ కాన్జుగేటివ్ సెలెక్ట్ చేయొద్దు అనే కండిషన్ ఇస్తాడు క్వశ్చన్లో. అంటే మనం 1 సెలెక్ట్ చేస్తే 2 సెలెక్ట్ చేయొద్దు కాన్జుగేటివ్, 1 సెలెక్ట్ చేస్తే 3 సెలెక్ట్ చేయాలి, తర్వాత 5 సెలెక్ట్ చేయాలి, తర్వాత 7 అట్లా. కాన్జుగేటివ్ సెలెక్షన్ అడిగిందంటే -r+1 CR నాన్ కాన్జుగేటివ్ సెలెక్షన్. ఇది మళ్ళీ లీనియర్ అమ్మ. లీనియర్లో నాన్ కాన్జుగేటివ్. సేమ్ నాన్ కాన్జుగేటివ్లో సర్క్యులర్లో కూడా అడగచ్చు. సర్క్యులర్లో ఒక టేబుల్ ఉంది, ఒక 6 మెంబర్స్ కూర్చున్నారు అని అంటారు. సెలెక్ట్ ఫ్రమ్ టేబుల్ నాన్ కాన్జుగేటివ్. సెలెక్ట్ 3 మెంబర్స్ ఫ్రమ్ ఏ రౌండ్ టేబుల్. నో 2 పర్సన్స్ ఆర్ కాన్జుగేటివ్ అంటాడు. అంటే ఏ ఇద్దరు పర్సన్స్ని కూడా కాన్జుగేటివ్ వాళ్ళని సెలెక్ట్ చేయొద్దు. అంటే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం. దీని సొల్యూషన్ ఏంటంటే సర్క్యులర్లో n-r+1 CR, ఇందులో నుంచి మైనస్ n-r-1 CR-2. ఈ నాన్ కాన్జుగేటివ్ క్వశ్చన్స్లో ఎక్కువ అడిగేది ట్రైన్ పైన అడుగుతుందమ్మా. ఏ ట్రైన్ కెన్ బి వీ హ్యావ్ 24 స్టేషన్స్. ట్రైన్ కెన్ బి స్టాప్డ్ ఎట్ 12 స్టేషన్స్. సెలెక్ట్ ద స్టేషన్స్ ఫ్రమ్ 24 నాన్ కాన్జుగేటివ్లీ అంటాడు. ట్రైన్ ప్రాబ్లమ్స్ పైన అడుగుతుంది నాన్ కాన్జుగేటివ్ చాలా. ఎట్లా అడుగుతుంటే క్వశ్చన్ చూస్తే అర్థమవుతుంది మీకు. ఏ ట్రైన్ స్టాప్స్ 12 స్టేషన్స్, ఫైండ్ number of ways train can stop at 4 non-consecutive stations. ట్వెల్వ్ స్టాప్స్ ఉన్నాయంటమ్మా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 12 ఉన్నాయి. ఈ 12 ఎట్లా సెలెక్ట్ చేయమంటుండు? 4 నాన్ కాన్జిక్యూటివ్ స్టేషన్స్ని సెలెక్ట్ చేయమంటుండు. ఈ 12 స్టేషన్స్ నుంచి ఎట్లా సెలెక్ట్ చేయవచ్చు మనము? ఫార్ములా ఉంది మీకు డైరెక్ట్. లీనియరే కదా ఇది, సర్క్యులర్ కాదు ఇది, లీనియర్లో ఎన్ ఎంత ఉంది మనకి? 12 ఉంది. ఆర్ ఏంటి? 4 ఉంది. ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ డైరెక్ట్. లీనియర్లో నాన్ కాన్జిక్యూటివ్ n మైనస్ ఆర్ అంటే 4 ప్లస్ 1 C 4 is the answer. అంటే 9C4 is the answer.